హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో జొన్న పిండితో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హెల్తీ సర్వపిండి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా తినేయొచ్చు. మరి ఈ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీలని వేయించినవి 1/2 కప్ తీసుకోవాలి. నువ్వులు 1/2 కప్ తీసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని 1/2 కప్ తీసుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు, కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇవన్నీ జొన్నపిండిలో వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి. ఇప్పుడు జొన్నపిండిని తీసుకోవాలి. నేను 3 కప్స్ జొన్నపిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇంకా కారం మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఇవి వేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని అందులో పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని వేడి నీళ్ళతో కలుపుకోవాలి. చల్లటి నీళ్ళతో కలుపుకుంటే సర్వపిండి రాదు. అందుకే వేడి నీళ్ళతో కొన్నిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కొన్నిగా నీళ్లు పోసుకొని పిండి కలుపుకున్న తర్వాత చేతితో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అప్పుడు పిండి చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా వస్తుంది. చూశారు కదా, ఇలా కలుపుకోవాలి. తర్వాత సర్వపిండి గిన్నెని తీసుకొని లేదా మీకు నచ్చిన గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే సర్వపిండి చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా కొంచెంగా పిండిని తీసుకొని మీరు తీసుకున్న గిన్నె సైజులో పిండిని తీసుకొని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకొని అందులో హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకోవడం వల్ల ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సర్వపిండి మొత్తం క్రిస్పీగా వచ్చి రెండో వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలుతుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత సర్వపిండి గిన్నెని లో ఫ్లేమ్లో ప్లేట్తో కవర్ చేసి 5 మినిట్స్ వరకు కాలనివ్వాలి. 2 మినిట్స్కి ఒకసారి ప్లేట్ తీసుకుంటూ సర్వపిండిని మాడకుండా చూసుకోవాలి. ఇలా రెండో వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సర్వపిండిని కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ జొన్నపిండితో చేసిన సర్వపిండి చాలా హెల్తీ. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఈ హెల్తీ సర్వపిండి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి ఈ జొన్న సర్వపిండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.